హలో అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియోలో సింపుల్గా చాలా తక్కువ మసాలాలు ఉపయోగించి టేస్టీగా చేసుకోగలిగే ఒక కర్రీ రెసిపీ చూద్దామండి. అది టొమాటో అలాగే ఆలూ కర్రీ అండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా బంగాళదుంపల్ని ఈ విధంగా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత టమాటాలను కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. మనం తీసుకునే ఈ బంగాళదుంప అలాగే టమాటాలు కూడా రెండూ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేగాక ఎండుమిరపకాయలు, మినప్పప్పు అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపు వేసుకోండి. ఈ పోపు కొద్దిగా వేగనివ్వండి. వేగాక ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. పచ్చిమిర్చి వేగాక ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని ఉంచుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని నీళ్లు లేకుండా తీసి వేయండి. వేసాక ఈ బంగాళదుంపల్ని ఆయిల్లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత దీనిపైన ఒక మూత పెట్టుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. 5-6 నిమిషాలకి ఇవి చక్కగా ఉడికిపోతాయండి. చూశారు కదా, చూస్తేనే అర్థమైపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఒక 6-7 నిమిషాలకి మనకి ఇవి చూశారు కదా, గరిటెతో నొక్కితే ఎలా కట్ అయిపోయాయో అంటే చక్కగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటాలు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఉప్పు ముందుగా వేయటం వల్ల ఈ టమాటాలు అనేవి నీళ్ళు వచ్చి టమాటాలు త్వరగా ఉడికిపోతాయి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇప్పుడు ఈ టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఒక 4-5 నిమిషాల్లో టమాటాలు కూడా చక్కగా ఉడికిపోతాయండి. ఇలా మెత్తగా మరీ గుజ్జుగా అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. చూసారు కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కారం ధనియాల పొడి వేసాక ఇది కాస్త గట్టిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు కొద్దిగా నీళ్ళని వేసుకొని బాగా కలుపుకోండి. కొద్దిగానే వేయండి, నీళ్ళు మరీ ఎక్కువగా అవసరం లేదు. ఈ మూత పెట్టేసి 1-2 నిమిషాలు మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి పైన కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా చేసుకునే టొమాటో ఆలూ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, అలాగే చపాతీలో కూడా తిన్నా చాలా బాగుంటుందండి. బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూశారు కదా ఈ కర్రీ. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.